ప్రజల వెసులుబాటు కొరకు ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం రూపొందించింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్లో పాకాల సిఐకే మద్దయ్య ఆచారి మీడియా సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల సిఐకే మద్దయ్య ఆచారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపం ఏర్పాటు చేయటకు ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకొచ్చిందని తెలిపారు. ఒక సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అంటే ఇప్పుడు ఒక మండపం ఏర్పాటు చేసుకుని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలంటే పోలీసు దగ్గర పర్మిషన్, రెవెన్యూ వాళ్ళ దగ్గర పర్మిషన్, పైరుల దగ్గర పర్మిషన్ ఇట్లా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ లేకుండా కేవలం మీరు ఆన్లైన్లో కానా మీరు ఈ ఒక వెబ్ ఉంది, వెబ్ యూటీ వెబ్, దాని ద్వారా మీరు ఈ లింకు క్లిక్ చేసేసి దాని ద్వారా మీరు కానీ మీకు దానికి కొన్ని కాలమ్స్ ఉంటాయి, దాన్ని ఫిల్అప్ చేస్తే కన్నా ఎక్కడెక్కడైతే మీరు ఏరియా మీ పిన్ కోడ్ తర్వాత ఈ ల్యాండ్ ప్రకారంగా ఎక్కడైతే మండపం ఏర్పాటు చేసుకుంటుందో ఆ ఏరియాకు మేము వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. అందుకు సంబంధించినటువంటి ఫైల్లో కూడా అక్కడ ఏమన్నా అంటే ఆ ఫైల్కి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ రెవెన్యూ వాళ్ళు చేసి విజిట్ చేయడం కానీ జరుగుతుంది. లేదా మీకు అవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా